మంచి మంచి పద్యాలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో అందుకే ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. మూర్ఖులతో వాదించటం మృతదేహానికి వైద్యం చేయటం అంటే, వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖులు కూడా నువ్వు చెప్పేది వినలేరు. సో ఇది ఒక మంచి మాట నాకు ఒక బుక్లో దొరికింది. ఇది ఎవరు రాశారో నాకు తెలియదు, ఎవరిని ఉద్దేశించి రాశారో అసలు తెలియదు. జనరల్గా ఒక మంచి మాట. నేను కూడా ఎవరిని ఉద్దేశించి ఇది అన్నది కాదు, జనరల్ మంచి మాట. ఇక ఈరోజు రచనలో ముఖ్యమైన విషయాలు ఒక 2-3 ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది జస్టిస్ రోహింటన్ నారిమన్ గారు గత నెలలో ఆయన రిటైర్ అయ్యారు. సీనియర్ ఫరీ నారిమన్ గారి అబ్బాయి. ఫరీ నారిమన్ గారు అంటే నేను గతంలో రాష్ట్ర విభజన సమయంలో ముందుగా నేను ఫస్ట్ కేసు వేసింది నేనే. అప్పుడు వారిని నేను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. సరే, మన దురదృష్టం ఇంకా విచారణ పెండింగ్లోనే ఉంది, జరగవలసిందంతా జరిగిపోయింది. సరే, అది పక్కన పెడితే రోహింటన్ నారిమన్ గారు నిన్న ఒక సమావేశంలో చాలా చక్కగా రాజద్రోహం ఐపీసీ సెక్షన్ 124A సెడిషన్ కేస్ అండ్ యూఏపీఏ మీద ఆయన చాలా చక్కగా డీటెయిల్డ్గా ఆయన మాట్లాడటం జరిగింది. జాతీయ పత్రికల్లో, జాతీయ మీడియాలో కూడా దానికి ఎనలేని ఇంపార్టెన్స్ ఇచ్చారు. సరే, ఎందుకనో మన మీడియాలో మరి బ్లూ వాళ్ళు అయితే ఇవ్వలేరు, మరి వేరే వాళ్ళని ఎవరినైతే ఎల్లో మీడియాగా మరి మా పార్టీ వాళ్ళు పిలుస్తారో వారు కూడా అంతగా ఇవ్వవలసినంత, కారణం ఏదైనప్పటికీ ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కనుక దాని గురించి నేను మాట్లాడవలసి వస్తుంది. ఈ చట్టం 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు రూపొందించింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఎడ్వర్డ్ III బ్రిటిష్ ఎంపరర్గా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రవేశపెట్టిన చట్టం. తర్వాత 77లోనే బ్రిటన్లోనే ఇది తీసివేయటం జరిగింది. చాలా అంత డీటెయిల్గా చెప్పారంటే రోహింటన్ నారిమన్ గారు. బాలగంగాధర్ తిలక్ గారు కొన్ని వ్యాసాలు రాసినప్పుడు వారిని ముందుగా 18 నెలల్లో, తర్వాత 6 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. అలాగే మహాత్మా గాంధీ కూడా, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీ గారిని కూడా ఒకసారి 18 నెలల శిక్ష. ఆ తర్వాత మరి ఆయన ఎంతసేపు అహింసనే బోధించారు. ఈ చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే, నిజంగా రాజద్రోహం చేసి ఆ రాజద్రోహం వల్ల దేశంలో శాంతి భద్రతలకి విపరీతమైన అంతరాయాలు కలిగి, అల్లర్లు జరిగి, హత్యాకాండలు లాంటివి జరిగితే చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో ఉంటే, అహింసావాది హింసకి వ్యతిరేకంగా మరి పోరాడి మరి ఎవరైనా దేశం కోసమే మరి హింసకి దిగిన వారిని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా మరి గాంధీ గారు చాలా స్పష్టంగా అహింసే మార్గం, అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా అన్న ఆ మహాత్మా గాంధీ మీదే మరి ఈ రకంగా హింసని ప్రేరేపించిన చట్టం మీద 6 సంవత్సరాల జైలు శిక్ష విధించిన ఈ దిక్కుమాలిన, ఈ పనికి మాలిన, ఈ దరిద్రపు చట్టాన్ని ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభుత్వాలని ఇంత చెత్త చట్టం అని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మనం ఈ ప్రభుత్వాల దగ్గర నుంచో లేకపోతే ఆ లోక్సభలోనో రిజల్యూషన్ పాస్ చేయండి అని మనం కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. ఆ చట్టాలని మనమే కొట్టివేయాలి. 66A కొట్టేలా, ఇది కొట్టేయాలంటే ఏంటి ప్రాబ్లము అన్న టైప్లో, అన్న రీతిలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా
మరి ఆ మహానుభావుడికి నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సూచనని మరి నేను ఒక పార్లమెంట్ సభ్యుల్ని మరి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్న మాటనే నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. ఇటువంటి దరిద్రపు చట్టాలని తీసేయవలసిన బాధ్యత ఒక పక్కన డెమోక్రటిక్ కంట్రీ అంటూ ఒక పక్కన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఇన్ని మాటలు మాట్లాడి మరి ఎఫెక్షన్ గురించి మాట్లాడితే మరి దాన్ని డిఫెక్షన్గా భావించి ఈ రకంగా మరి చర్యలు తీసుకోవటం అనేది చాలా దారుణం. మరి 4 మంచి మాటలు చెప్తే జరగబోయేదాన్ని సూచిస్తే మరి నాతో పాటు మరి ఒక పత్రిక టీవీ ఛానల్ యాజమాన్యాన్ని ఇంకొక టీవీ ఛానల్ యాజమాన్యాన్ని కూడా మరి ఇదే దేశద్రోహం కేసు పెట్టారు. సరే, కేసు పెట్టిన తర్వాత నన్నేం చేశారన్నదాన్ని చర్చించొద్దన్నారు కాబట్టి నేను చర్చించకూడదు కాబట్టి నేను చర్చించట్లేదు. బట్ దేశద్రోహం కేసు అయితే పెట్టారు. నేను మాట్లాడింది ఏంటి? నా పార్టీ మంచి కోసం. మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా అప్పులు చేసుకుంటూ పోతే ముబ్బడిగా లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే మరి ప్రజలందరూ దివాలా కొడతారు. మరి ఇప్పుడు 1 సంవత్సరం క్రితం అట్లీస్ట్ లాస్ట్ అక్టోబర్లోనే స్పెసిఫిక్గా మాట్లాడినట్టు నాకు చాలా గుర్తు. రుణాంధ్రప్రదేశ్గా మనం వెళ్ళిపోతున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, మనం కంట్రోల్ చేసుకోవాలి, అభివృద్ధికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడాం. ఆ తర్వాత సమ్వేర్ ఇన్ లాస్ట్ డిసెంబర్లో దివాలా ఆంధ్రప్రదేశ్గా వెళ్తున్నామని చెప్పి కూడా రచ్చబండలో మాట్లాడాం. ఆంధ్ర జ్యోతి పేరు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చాలా స్పష్టంగా ఎలాగ మనం ఈ రుణ ఊబిలో కూరుకుపోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత దినదిన ప్రవర్ధమానంగా మన అప్పులు ఎలా పెరిగిపోతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరి వారు కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా స్పష్టంగా, ఎందుకంటే బాధ్యత పత్రికలకు కూడా ఒక బాధ్యత ఉంది, ప్రజా సంక్షేమం గురించి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మరి నేను కూడా నా వంతు బాధ్యతగా, ఎందుకంటే దెబ్బతింటే ఈ ప్రభుత్వం వల్ల దెబ్బతినేది నా పార్టీ కాబట్టి ఆ పార్టీ సభ్యుడిగా మేమందరం కూడా ప్రజాసేవ చేద్దామని ఒక పార్టీని ఎంచుకున్నాం. మరి ఆ పార్టీయే మరి ఇటువంటి నిర్ణయాల వలన మరి దెబ్బతింటే రాజకీయంగా మేము కూడా దెబ్బతింటాం. సో ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నంలో భాగంగా మరి ఒక టీవీ యాజమాన్యాన్ని, ఒక పేపర్ యాజమాన్యాన్ని మరి నన్ను కలిపి మరి రాజద్రోహం అని చెప్పి మరి ఏనాడు బ్రిటిష్ వాడు పెట్టిన మెకాలే తీసుకొచ్చిన ఆ చట్టాన్ని మరి మాపై రుద్దటం జరిగింది. మరి ఇప్పుడు అవే మాటలు ఏదో జరిగిన తర్వాత ఎన్నాళ్ళకు ఎవరో స్పందించారు, మంచిది. నేను కూడా హోలాటెడ్గా చెప్పా, అరుణ్ కుమార్ గారు ఉండవల్లి గారు విశ్వరూపం చూపెట్టారని. మరి మొన్న అరుణ్ కుమార్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ ఇచ్చారు. అరుణ్ కుమార్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం మాట్లాడుకున్నదే చాలా స్పష్టంగా అరుణ్ కుమార్ గారు అప్పులు ఎంతగా పెరిగినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మొన్న అన్ని ఛానల్స్లో కూడా లైవ్ వచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఒక ట్వీట్ ఇచ్చారు, ఇలాగ అప్పులు పెరుగుతున్నాయని చెప్పి ఆయన కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. సంవత్సరం క్రితం
ఇదే ఇదే మాట మాట్లాడిన నేను, ఇదే మాట మాట్లాడిన మరి ఆర్కే పలుకు ప్రసారం చేసిన మరి టీవీ ఛానల్ మా అందరి మీద మరి కేసులు పెట్టారు, రాజద్రోహం అన్నారని చెప్పాను కదా. మరి ఇప్పుడు మొన్న స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద, నిన్న స్పందించిన ట్వీట్ ద్వారా స్పందించిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి ఇలాగే రాజద్రోహం కేసు పెడతారా అని అడుగుతున్నా. ఎందుకంటే కేవలం ఇది మాట్లాడినందుకే, ఈ అవేర్నెస్ ప్రజల్లో తీసుకొచ్చినందుకే, ఈ అవేర్నెస్ ప్రభుత్వానికి చెప్పినందుకే మరి నన్ను ఇంతగా శిక్షించారు. మరి ఇప్పుడు ప్రజలకు ఇదే విషయాన్ని చేరవేయటానికి మాకు సపోర్టుగా ఆలస్యమైనప్పటికీ, సంవత్సరం ఆలస్యమైంది. ఉండవల్లి గారు సంవత్సరం క్రితమే ఇదే పాయింట్ స్పందించుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. సరే, బెటర్ లేట్ దాన్ ఎవర్. సంవత్సరం తర్వాత మరి మొన్న ఆయన నిన్న ఈయన స్పందించారు. కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి, మరి ఇందులో మేధావులైన వాళ్ళని, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, తలసాని మా స్నేహితులు శ్రీనివాసరావు గారిని, ఐవైఆర్ బీజేపీ పార్టీలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారిని, మరి వీళ్ళందరినీ మరి సమావేశపరిచి ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఈ ఆర్థిక ఈ జరుగుతున్న ఈ అప్పులు మరి దివాలా దిశగా వెళ్తున్నాం అని దీని మీద ఒక రౌండ్ టేబుల్ కూడా పెట్టాలని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే డెఫినెట్ గా సినిమా హీరో విల్ హావ్ మేజర్ ఇంపాక్ట్. మరి ఆ సినిమా ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో మరి లైటర్ వేలో మనం చెప్పుకోవాలి అంటే, మరి హేమ గారు శివబాలాజీని కొరికింది అంటే మరి అరుణ్ కుమార్ గారు మొన్న అద్భుతంగా మాట్లాడారు. ఎక్స్ట్రాడినరీ వ్యూస్ వచ్చినాయి. ఏది చూసినా 1 lakh వ్యూస్కి తక్కువ లేదు. అద్భుతం అనుకుంటే మరి హేమ గారు శివబాలాజీని కలిశారని చెప్పి వార్త వేసిన ప్రతి వాడికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఏంటో మరి ఈ ప్రజలు కూడా మారాలి. మరి హేమ గారు కలిస్తే శివబాలాజీ గారికి ఎంత బాధ అనిపించిందో కానీ నాకు మటుకు మరి అరుణ్ కుమార్ గారు మరి ఈ సబ్జెక్ట్ని ఎప్పటి నుంచో మేము మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ని నిన్న అద్భుతంగా ఆయన వివరిస్తే నో డౌట్ అద్భుతంగా వ్యూస్ వచ్చినాయి. కానీ అంతకు మించి హేమ గారు కొరికిన దానికి న్యూస్ రావటం నిజంగా బాధ అనిపించింది. ప్రజల కోసం మరి ఇప్పుడు మేము మాట్లాడినా, పేపర్లో రాసిన, టీవీల్లో వచ్చిన అరుణ్ కుమార్ గారు క్లియర్గా, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మరి అన్నిటినీ కూడా మరి పట్టించుకోకుండా మరి ఏదో ఒక చిన్న ఆర్గనైజేషన్, టికెట్లు సంబంధం లేదు, సినిమా తీసేది ఎవరు, నటించేది ఎవరు, సంబంధం థియేటర్ ఎవరిదో అయినా సరే సంబంధం లేకుండా మీరు తీసుకుంటే తీసుకోండి, టికెట్లు మేము అమ్ముతామంటే కూడా ప్రశ్నించలేని ఒక అసోసియేషన్ వాళ్ళు ఒక ఎలక్షన్ పెట్టుకుంటే మరి దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా మరి మన ప్రజలు మరి ప్రజల కోసం మరి ఎంతగా పరితపిస్తున్న అరుణ్ కుమార్ గారి మాటలకు కానీ, కళ్యాణ్ గారి ట్వీట్లకు కానీ, లేదు పోనీ గతంలో మేము చెప్పిన దానికి కానీ ఇప్పుడు 1 సంవత్సరం నుంచి అదే పనిగా మరి ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తూ, నిర్మలా సీతారామన్ గారికి లేఖలు రాస్తూ, ఆర్బీఐ గవర్నర్కి లేఖలు రాస్తూ మరి ఒక అవేర్నెస్ ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మన అప్పులు ఊళ్ళో ఊరు పోగలదన్న మా అందరినీ కూడా ఇవ్వని ఇంపార్టెన్స్ శివబాలాజీని హేమ గారు కలిసినందుకు
లేదంటే ఒక చిన్న అసోసియేషన్లో మరి ఎలక్షన్ జరిగినందుకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అది మన ప్రజల మానసిక దౌర్బల్యం, మానసిక దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. మనం కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా ఒక తీవ్రమైన ఊబిలోకి మనం దిగబోతున్నాం. బీ అలర్ట్, బీ అవేర్ అని అన్నప్పుడు పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వానికి మంచి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి నేను చేసే విన్నపం ఏంటంటే, అయ్యా కేవలం మీకు తెలియాలనే మేము ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేసింది. ఇంత దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత తప్పు ఒరిస్సాలో సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదా? అద్భుతంగా జరుగుతున్నాయి. వాళ్ళు చేశారని తప్పు. సో ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. మరి దీనివల్ల ప్రజలకు మనం దూరం అవుతాం అని చెప్పినందుకే మరి మాకు ఇన్ని శిక్షలు విధించారు. మరి ఈరోజు మా నాన్నమ్మ గారు చనిపోయిన 11వ రోజు. మరి నేను 3 రోజుల క్రితమే చెప్పాను. మరి 3 రోజులు కాదు, వారం క్రితం చెప్పా. ఆ రోజు అక్కడికి నేను వెళ్ళలేని పరిస్థితిని క్రియేట్ చేశారని. ఒక్కడంటే ఒక్కడు కనీసం ఫోన్ చేసిన పాపాను పోలా. అంటే ఒక్కడంటే కొన్ని వేల మంది చేశారు. అది కాదు నేను చెప్పేది. ఈ ప్రభుత్వంలో అరే అక్కడికి నీకు వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు, మీరు వచ్చి వెళ్ళండి నిరభ్యంతరంగా అని. ఎందుకంటే మధ్యలో నేను వేరే పని మీద ఈ ఇన్సిడెంట్ జరగక ముందు నేను ఒకసారి వద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక పర్టికులర్ జిల్లాలో మరి కొన్ని కేసులు రెడీ చేసి పెట్టారట. నేను వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత 2-3 అవర్స్ రివర్స్ స్క్రీన్ ప్లేలో 2-3 అవర్స్ ముందు తాజాగా ఒక పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు బుక్ చేస్తారట. ఆ బుక్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లి మరి గతంలో ఏదో మరి ఎంతో సాధించారు, మరి ఇంకేదో సాధించాలని తాపత్రయం ఉన్నట్టుగా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను మరి ఆ టూర్ ప్రయత్నాన్ని ఆపుకోవడం జరిగింది. సరే ఆ తర్వాత మా నాన్నమ్మ గారు మరి తను చాలిస్తే మరి నా ఓన్ ఫాదర్స్ మదర్ వెళ్ళలేకపోయానని చెప్తే కూడా దుర్మార్గులు, నీచులు ఒక్కడు కూడా ఫోన్ చేసి ఎవరో ఆపరో వెళ్ళి రండి అంటే, నేను ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, దేశంలో ఉన్న 545 మందిలో ఒక్కడనే, నాకే నా సొంత ఊరు వెళ్ళటానికి మరి ఈ రకంగా ఇన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఇక మా పోలీసులు ఎలా తయారైపోయారంటే, ఏదన్నా మాట్లాడితే పోలీస్ సంఘాల వాళ్ళు మళ్ళీ వాళ్ళు లెటర్ రాస్తారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని రాసుకోండి. పోలీస్ అసోసియేషన్స్ వీడియో చూపిస్తా, అది మీరు పోలీసులు కాకపోతే నేను పోలీసులు కాదు, పోలీసులు అయితే దానికి సంజాయిషి ఇవ్వండి, చూడండి. One second.
అది సో ఈ రకంగా మరి మా పార్టీ స్టిక్కర్లో మరి ఆటోలకి ఒక 10,000 ఇస్తున్నారు కాబట్టి సరే మా పార్టీ స్టిక్కర్లు వేయడానికి మా వాలంటీర్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మా కార్యకర్తలకు ఆ ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి కనీసం వాళ్ళతో వేయించిన గుడ్లో మెల్లగా ఉండేది. మరి యూనిఫామ్ వేసుకుని మరి పోలీసులు మరి ఈ రకంగా మా పార్టీకి సంబంధించి మరి ఈ స్టిక్కర్లు ఈవెన్ అసలు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పబ్లిసిటీ స్టిక్కర్లైనా ఇలాగా కానిస్టేబుల్స్తో ఆటోలకి వేయించడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఐఎమ్ డిమాండింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బిఫోర్ యూ ఇనిషియేట్ యువర్ అసోసియేషన్ టు రైట్ ఎ లెటర్ టు మీ. ప్లీజ్ టాక్ టు దమ్, యు గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్. ఏ రకంగా మిమ్మల్ని మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి, పార్టీ కార్యక్రమాలు చేయటాన్ని సమర్థించుకోగలరు? నిస్సిగ్గుగా మిట్ట మధ్యాహ్నం ఆటోలకి నిస్వహస్తాలతో వాల్ పోస్టర్లు అంటిస్తారా, స్టిక్కర్లు వేస్తారా? తప్పు అని చెప్పవలసి రావటం దురదృష్టం. ఇక ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రుణానంద లహరి నడుస్తుందో, మరి గతంలో ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చారని చెప్పేవారు. మరి ఈ మధ్యన అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది కూడా మరి ఒక ఆర్థిక మంత్రి పర్మనెంట్ గా ఢిల్లీలోనే ఉంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి వెళ్ళటం, కొన్నిసార్లు కేబినెట్ మీటింగ్ కూడా ఢిల్లీలో ఉన్నందువల్ల వెళ్ళలేకపోవటం, మనం ఇటువంటి రుణ సముద్రపు అలల్లో కొట్టుమిట్టాడుతున్నామో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మై రిక్వెస్ట్ ఆర్ మై అపీల్ ఆర్ మై డిమాండ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఒక శ్వేతపత్రం. మరి కళ్యాణ్ గారు రౌండ్ టేబుల్ సమావేశం మరి ఆయన మేధావులతో కూర్చున్నప్పుడు మరి ఇప్పుడు కొత్తగా ఆయన ఇష్యూ టేకప్ చేశారు కాబట్టి ఈ రుణాల గురించి మరి ఆయన ఇష్యూ టేకప్ చేసినప్పుడు అందరికీ కూడా హ్యాండీగా ఉంటుంది. మరి దీని మీద అసలు మన విధానం ఏంటి, మనం ఎలాగా ఈ అప్పుల్ని మనం ఏ రకంగా తీర్చగలుగుతాం అన్న దాని మీద ఒక శ్వేతపత్రం మీరు రిలీజ్ చేస్తే మరి అరుణ్ కుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా ఆ రౌండ్ టేబుల్లో ఉన్న కొత్తగా ఈ ఇష్యూ టేకప్ చేసిన వారందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మరి వీరైతే ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి మన తరపున కూడా ఆ శ్వేతపత్రం తీసుకెళ్లి ఈ రకంగా ఈ అప్పులను కూడా మేము అధిగమించగలం, ఈ రకంగా మేము చేయగలం అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందేమో, ఆలోచించండి. ఇప్పుడు ప్రణాంధ్రప్రదేశ్ అది ఇదని చెప్పి అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు కదా. ఇంతకుముందు ఇదే అరుణ్ కుమార్ గారు అన్నారు, ఏముంది ఆ అభివృద్ధి కోసం కొద్ది గుప్పెడు అప్పులు చేస్తే తప్పే ఉంది అన్నారు. మరి అదే అరుణ్ కుమార్ ఇప్పుడు ఇట్లా చెప్పాలని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు చెప్పడానికి మటుకు సిన్సియర్ గా స్వాగతిస్తున్నాం సార్. డెఫినెట్ గా ఇదే ఇష్యూ మనం ఇందాక అదే చెప్పా, 1 సంవత్సరం క్రితం రుణాంధ్రగా మాట్లాడుకున్నాం, తర్వాత దారుణాంధ్రగా మాట్లాడుకున్నాం, తర్వాత దివాలాంధ్రగా మాట్లాడుకున్నాం 3 సందర్భాల్లో. అప్పుడు అన్ఫార్చునేట్ గా ఎవరు సపోర్ట్ చేయలే. మనందరి మీద కేసులు కూడా పెట్టారు. సంవత్సరం క్రితం చెప్పినటువంటి పదాలే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. కాదు మీ నోట్లోంచి పక్కన దాన్ని ఎట్లా చూస్తారు? అదే కనీసం ఇప్పటికైనా రిపీట్ అయినందుకు సంతోషిస్తున్నా. మా మీద పెట్టిన దేశద్రోహ కేసులు వాళ్ళ మీద కూడా పెడతారా? ఇప్పుడు దయచేసి పెట్టొద్దు, అయిందేదో అయిపోయింది, ఆ చట్టాలను కూడా తీసేయమని నారిమన్ గారు చెప్పారు అన్న విషయం కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. మరి కళ్యాణ్ గారు ఇచ్చిన లిస్ట్ లో
పేరు కానీ వేరే వాళ్ళ పేర్లు కానీ అసలు ఏం లేవు. అంటే మీరు మొదటి నుంచి చెప్పుకున్నది మీరు, మరి ఆ మీటింగ్ మిమ్మల్ని పిలవకుండా అంటే ఇది లేకుండా అంటే అందులో ఆయన చాలా క్లారిటీతో చెప్పారు. పోటీ కేవలం మేధావులకి అందులో ప్రవేశం అని చెప్పారు అరుణ్ కుమార్ గారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కొత్త కొరత పాత కొరత ఆయన కొత్తగా చెప్పారు కాబట్టి డెఫినెట్ గా అరుణ్ కుమార్ గారు ఏనాడు మాట్లాడిన కొంతమందిని కూడా, ఎందుకంటే ఇప్పుడు నన్ను కానీ నిత్యం మరి పత్రికల్ని ఒక బాధ్యతగా నడిపిస్తూ మరి అలాగే మీడియాలో కూడా డెఫినెట్గా చెప్పాలి అంటే ఎస్ ఓపెన్గానే చెప్తున్నా. TV5 వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఈ అప్పుల గురించి, అలాగే ఆర్కే పలుకులో నిన్నగా మొన్న కూడా చాలా స్పష్టంగా ఏ రోజు ఎంత అప్పులు వచ్చినాయి, దీని మీద వడ్డీ ఎంత అన్నదాని మీద చాలా స్పష్టంగా మరి ఆంధ్రజ్యోతి మనం మాట్లాడవలసిందంతా మనం మాట్లాడేసాం కాబట్టి అది చేరవలసిన వాళ్ళకి చేరింది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తగా ఈ విషయం గురించి మాట్లాడే వాళ్ళు చర్చ చేస్తే డెఫినెట్ గా బాగానే ఉంటుంది. కానీ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరెవరు పాల్గొనాలని ఇచ్చిన లిస్ట్ లో చాలా మంది గతంలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, సలహాదారులు కూడా ఉన్నారు. నేను పూర్తి లిస్ట్ చూడాల 2-3 పేర్లు చూశాను నేను. ఆంజనేయ రెడ్డి గారి పేరు చెప్తారండి. ఆంజనేయ రెడ్డి గారు గవర్నమెంట్ లో సలహాదారుగా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ అందరి పేర్లు దాంట్లోనే కనిపిస్తాం. వైవైఆర్ కృష్ణారావు కూడా గతంలో ఆయన బీజేపీ ఆయన అలయన్స్ పార్టీ కదా. వైవైఆర్ కృష్ణ బీజేపీలో ఉన్నారు, అది జనసేన అలయన్స్ పార్టీ. సో ఇది మద్దతు తెలిపిన వాళ్ళే ఉన్నారు. ఉండొచ్చు. ఫలితం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు బేసిక్ గా ఇన్నాళ్ళు స్పందించని ఒక మేధావి వర్గం కనీసం ఇన్నాళ్ళకైనా స్పందించినందుకు నేను సంతోషపడుతున్నాను. ఇన్నాళ్ళకైనా స్పందించినందుకు సంవత్సరం తర్వాత ఎస్ అట్లీస్ట్ 1 year తర్వాత ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది కనుక ఎస్ వీళ్ళు కూడా స్పందించారేమో. బట్ ఒక నాయకుడు స్థాయిలో ఆ స్పందన ముందొచ్చి తర్వాత ప్రజల్లో వస్తుంది. ప్రజల్లో స్పందన చూసి ఇప్పుడు నాయకుల్లో వచ్చిన స్పందన అయినప్పటికీ కూడా అభినందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనమంతా ఎందుకు మాట్లాడే ముందు ప్రజల కోసమే మాట్లాడాం. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు, నాయకులందరూ కూడా అర్థం చేసుకున్నారు. డెఫినెట్ గా రీచ్ ఇందాక చెప్పాను కదా, ఒక ఫిలిం స్టార్ మాట్లాడితే ఉండే రీచ్ డెఫినెట్ గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ గారు టేకప్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ఇంకొంతమందికి కూడా బెటర్ గా ఇది రీచ్ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది. మన ప్రయత్నం మనం చేశాం. డెఫినెట్ గా అవేర్నెస్ కొంతవరకు వచ్చింది. మరి దానికి తగ్గ రాజద్రోహం లాంటి మూల్యాలు కూడా చెల్లించుకున్నాం. చనిపోయినా కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి, అది మా లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మరి నేను వెళ్తే మరి ఏం కేసులు పెడతారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఏ ఒక్కరూ కూడా మాట్లాడాల. అది చాలా దారుణమైన దురదృష్టం. సరే ఏం చేస్తాం మరి, పడవడికి కూడా రాని కష్టం. నాకు ఒక ఎంపీకి సొంత కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళని పరిస్థితి. కనీసం అన్నిట్లకన్నా దారుణం ఏంటంటే ఈ రోజు వరకు మరి జరిగిన కొన్ని సంఘటనలకి ఎఫ్ఐఆర్ లేదు. తెలిసిన ఎఫ్ఐఆర్ అనేది కేసు బుక్ చేసిన తర్వాత జరిగిన సంఘటనలకి సంఘటన ఏంటన్నది, అసలు సంఘటన జరిగిందా లేదా అన్నది తేల్చాలన్నా కూడా దేర్ ఇస్ నో ఎఫ్ఐఆర్. ఇది మరి 545 మందిలో ఒక్కడి కింద ఉన్న వాడి పరిస్థితే ఎలా ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయవలసిన వాళ్ళు పోస్టర్లు అంటించుకుంటూ రోడ్ల మీద తిరిగితే
పరిస్థితి ఏంటి, కేసుల్లో ఉన్న వాళ్ళే, పీకల్లోతు కేసుల్లో ఉన్న వాళ్ళే సువోమోటోలు కేసులు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే పరిస్థితి ఏంటి అనేది మరి విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక మా ఎన్నికల్లో సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? ఇండస్ట్రీలో లోకల్ అండ్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉంటుందా? గతంలో లేని ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎందుకు ఈ ఫీలింగ్? సరే, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కానప్పటికీ కూడా మరి ఇవాళ ప్రస్తుతం మరి ఉన్న పరిస్థితుల్లో మరి హేమ గారు కొడుకుడికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ రోజుల్లో మరి తప్పదు, ఇటువంటివి కూడా మరి చర్చించవలసిన అవసరం ఉంది. బట్ మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి, మరి మెయిన్ ఇష్యూస్ మరి రేపు చెప్పుకుందాం. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి, నిన్న అయిన ఎలక్షన్ కాబట్టి ఇది జస్ట్ విష్ణువుకి ముందుగా మా బావ అని పిలుచుకుంటాం మోహన్ బాబు గారు, నేను మరి మా బావగారు అబ్బాయి మా ఎన్నికల్లో నెగ్గినందుకు విష్ణువుకి నా అభినందనలు. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ గారిని మాలో ఆయన 20 సంవత్సరాలుగా సభ్యుడిగా ఉన్నారు. వారిని బయట రాష్ట్రం వాళ్ళు అని చాలా మంది సంబోధించడం మటుకు నన్ను మనసుని చాలా బాధ పెట్టింది. ఇది నేను సిన్సియర్గా నా మనసులోంచి వచ్చిన మాటగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, తెలుగును ద్వేషించే వాళ్ళంటే చాలా కోపం. ప్రకాష్ రాజ్ గారు ఆయనంత స్పష్టంగా తెలుగు పదాన్ని ఉచ్చరించగలిగిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది. తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లో రాసుకుని చదివే హీరోలు ఉన్నారు. అసలు తెలుగే రాని హీరోయిన్లు ఉన్నారు. కానీ మరి తెలుగు ఉచ్చారణ కానీ తెలుగు భాషను కానీ ప్రకాష్ రాజ్ గారు అంత అద్భుతంగా, అఫ్కోర్స్ ఆయన 6-7 భాషలు అద్భుతంగా మాట్లాడగలరు. ఈస్ అరేషియస్ రీడర్. ఆయన కూడా నాకు చాలా బాగా పరిచయం ఉంది. ఎన్నోసార్లు ఫ్లైట్స్లో కలిసి ట్రావెల్ చేశాం. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇస్ ఎ వెరీ గుడ్ రీడర్, ఇట్స్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. కీప్స్ ఆన్ రీడింగ్. ఎక్సలెంట్ బుక్స్, కొన్ని బుక్స్ పేర్లు కూడా ఆ ఫ్లైట్ ట్రావెల్లో ఆయనతో పాటు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయనంతా ఎక్కువగా చదవకపోయినా నేను కూడా కొంచెం బుక్స్ చదవటం అలవాటే. మరి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు తెలుగువాడా కాదా అన్నది కాదు, తెలుగు భాషని ప్రకాష్ రాజ్ గారి కన్నా బాగా ఎవరైనా మాట్లాడగలరా? మరి తెలుగు భాషకి ప్రకాష్ రాజ్ గారు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎంతమంది నటులు ఇచ్చారు? ఓటేయటానికి ఉపయోగపడే ప్రకాష్ రాజ్ పోటీ చేయటానికి ఉపయోగపడరా అని ప్రశ్నించుకుంటే మరి చాలా మంది మాట్లాడిన మాటలో విని చాలా బాధ అనిపిస్తుంది. మరి ఓటేయటానికే ప్రకాష్ రాజ్ గారు పనికొస్తారు. ఎనీలే గారు అక్కడి నుంచి వచ్చి ఓటేస్తుంది. ఇంకెంతో మంది ఎక్కడెక్కడో బయట సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఓటేస్తారు. మరి ఇక్కడే ఆయన రెసిడెన్స్ వచ్చి షాద్నగర్ దగ్గరే. ఎందుకంటే ఒకసారి నేను మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, ఐఎమ్ హ్యావింగ్ మై పర్మనెంట్ అకామిడేషన్ అట్ షాద్నగర్, హైదరాబాద్. ఉండొచ్చు, కానీ ప్రకాష్ రాజ్ గారు ఓడిపోయేసరికి ప్రాంతీయవాదం ఈ ఇష్యూ తీసుకొచ్చి ఓడగొట్టారు ఇట్లాంటి అసోసియేషన్ లో ఉన్నాడు. మరి ఆయనకి 230-80 ఓట్లు పైకి వచ్చినాయి. మరి అవి ఎవరు వేశారు? అంటే ఓడిపోతే ఇంకా ప్రాంతీయవాదం అంటే గెలుపోవటం సహజం. అదే నేను అంటున్నా, అక్కడికి వస్తున్నాను. మరి ప్రాంతీయవాదం తీసుకురావడానికి ఎలా చూస్తారు ప్రకాష్ రాజ్? అదేనండి, ఆ ప్రాంతీయవాదం తీసుకురావటం కరెక్ట్ కాదు అని అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిందండి. నేను ఇప్పుడు ఏమవుతాను? ఇప్పుడు కర్ణాటక కూడా మరొకప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. తమిళనాడు, తెలుగు, కన్నడ ఎక్సెప్ట్ మైసూర్ ప్రావిన్స్ తప్ప బెంగళూరు మేజర్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కొంత నిజాంలో ఉంది, కొంత బ్రిటిష్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. అదంతా ఒకటే రాష్ట్రం.
సో మెడ్రాస్ ప్రెసిడెన్సీ 3 ముక్కలు అయినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా సెపరేట్ అయింది. దాని ముందు ఒకటే రాష్ట్రం. సో ఈ రకంగా మనం సంకుచిత భావాలతో ఇలా అనుకుంటాం. అలా అన్నందుకు ఆయన బాధపడ్డాడు. అలా అన్నందుకు బాధపడి నన్ను ప్రచారంలో 1,00,000 అంటారు. కరెక్టే సార్, నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే అలా అన్నందుకు ఆయన బాధపడ్డారు. అలాగ బాధపడి ఆ కారణం చేత ఆయన మా సభ్యత్వానికే రాజీనామా చేయటం సమంజసం కాదు అని నేను చెప్పబోతున్నా. ఈలోపు మీరు నన్ను అడిగారు. బట్ అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మనస్తాపం చెందినప్పుడు ఎస్ అలాగా రావచ్చు. కానీ మై రిక్వెస్ట్, అఫ్కోర్స్ ఐ విల్ ఆల్సో ట్రై టు రీచ్ హిమ్. మై రిక్వెస్ట్ టు ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే, మా వాళ్ళు అంటే సోకాల్ తెలుగు మాట్లాడటం రాని తెలుగు వాళ్ళు మాట్లాడిన మాటలో తెలుగు అత్యద్భుతంగా మాట్లాడగలిగిన మదర్ టంగ్ కన్నడం అయినప్పటికీ కూడా we all, or if not we all, there are many people who respect you. Might not be the Mao voters, but many people, they admire you, they respect you. So kabatti our request is to continue as the association member and try to bring change. భాషా భావాలతో వేరే భావాలతో తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఆ తప్పు సరిదిద్దే దిశగా ఉండాలి. కానీ మరి యూ బీయింగ్ ఎ వెల్ రెడ్ పర్సన్ ఈ రకంగా చేయటం అనేది అంటే గెలిస్తేనేమో మా సభ్యులందరికీ నేను సేవ చేస్తాను, గెలవకపోతే ఫలానా చెప్తాను చెప్తాను. సార్ ఓడిపోయినప్పుడు ఒక క్షణం బాధ ఉంటుంది. మరి దాన్ని మనం అలా కాదు కదా. మనం వీ షుడ్ స్టెప్ ఇన్ టు ఇష్యూస్. ఎస్, ఆయన్ని ఆ భావం తీసుకురావటం అనేది ఓటేయడానికి పనికొచ్చేవాడు పోటీ చేయడానికి పనికిరానంటాం అనేది అది డ్యూయల్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం తప్పు. దానికి కేవలం ఎందుకంటే ఆయన శ్రీకాంత్ అదే ప్యానెల్లో వ్యక్తి 100 ఓట్లు ఇంతకన్నా ఎక్కువ ఓట్లతో నెగ్గి మరి ఓడిపోయారంటే కేవలం ఆ ప్రాంతీయవాదంతోనే ఓడించారు. డైరెక్ట్ గా ఓడిస్తే ఆయన బాధపడి ఉండేవాడు కాదు. వెళ్ళిపోవటం యుద్ధంలో సహజం. బట్ ప్రాంతీయవాదంతో ఓడించినందుకు ఈ హ్యాడ్ ఫెల్ట్ బ్యాడ్. ఎస్, డెఫినెట్ గా ఇట్ ఈస్ రాంగ్. ఆ వాదం తప్పు అంటున్నా. ఓడిపోవటం ఎలక్షన్ లో ఎవడైనా నెగ్గొచ్చు, ఎవడైనా ఓడిపోవచ్చు. ప్రాంతీయవాదంతోనే ఓడించారని మీరు నమ్ముతున్నారు. అంటే ఆ ప్యానెల్లో ఉన్న శ్రీకాంత్ కి మరి అంత మెజారిటీ వచ్చి ఈయనకి మరి అంత 100 ఓట్ల డిఫరెన్స్ వచ్చిందంటే ఉందేమో అని అనుకోవాలి. బట్ వితౌట్ ఎలక్షన్ లో విష్ణు నెగ్గాడు, ఈయన ఓడిపోయాడు. ఎస్, దట్ ఈస్ క్లియర్. కానీ ఆ పర్టికులర్ పాయింట్ వల్ల కొంచెం మరి ఇబ్బంది. ఇక మరి విద్యుత్ సంక్షోభం ఉంది, మరి స్వయం ఉపాధి ఇష్యూస్ ఉన్నాయి. రేపు చెప్పుకున్నాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ. ఎవరు ఒక్క నిమిషం ఆపండి. విద్యుత్ సంక్షోభం ఎన్ని ఇంక టైం అయిపోయింది కదా. ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే మరి మా ముఖ్యమంత్రి గారు తిరుపతి వెళ్ళారు. ఒక గోశాల ప్రారంభించి నడుచుకుంటూ కొండమెట్లు ఎక్కుతానని చెప్పారు. సంతోషం. సో ఇదే విధానం ఈయనకంటే ఆర్ అట్లీస్ట్ ఈయనకంటే కాకపోయినా ఈయనతో సమానంగా వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకోవాలని, బ్రహ్మోత్సవాలు అనేది ఎప్పుడో కానీ రావు. ఎలా అయితే కనకదుర్గ ఉత్సవాలకి మరి జరుపుకోవచ్చని, సరే నవరాత్రులు కూడా నవరత్నాలు అన్నారనుకోండి భాష రాక, బట్ ఆయన భావం నవరాత్రులనే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే భాష రాకపోయినా భాష రాని వారి భావాలను అర్థం చేసుకునే సత్హృదయాలు ప్రజలకు ఉన్నాయి కాబట్టి మీరు ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటానికి జనం అలవాటు పడిపోయారు. ఇబ్బంది లేదు. బ్రహ్మోత్సవాలను కూడా చక్కగా మాస్కులు ధరించి నిన్న మరి కొన్ని సమావేశాలు చూసాం. మా పార్టీ సమావేశాలు
వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా విపరీతంగా గుమికూడారు. సో మీ పార్టీ వాళ్ళకి రాలేదు. మా పార్టీ వాళ్ళు కరోనా సహజీవనానికి అలవాటు పడ్డాం. సో బ్రహ్మోత్సవాలను కూడా మరి ప్రజలందరూ కూడా ఆనందంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మరి కేవలం ఓ సుబ్బారెడ్డి గారికో లేకపోతే ఇంకో రెడ్డి గారికో ఇంకెవరికో తెలిసిన వాళ్ళే రికమెండేషన్లే కాకుండా మరి సామాన్య భక్తులకు కూడా భగవంతుడిని దర్శించుకునే అవకాశం ఇంకొంత పెంపొందింప చేయాలని, ఇలాగే ఈ ఏమంటారు ఇది ఈ సెక్యులర్ భావాల్ని క్రైస్తవానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడ కూడా ఈ గుడికి వెళ్ళినప్పుడు చక్కగా నడిచెళ్ళగలిగితే నిజంగా మీరు యువకులు ఉత్సాహవంతులు. సో కాబట్టి మీరు నడవగలరు కాబట్టి వెళ్ళినప్పుడు 10 మందికి కూడా ఇలా నడిచెళ్ళి ఒక మంచి మెసేజ్ని ఇస్తే ఈ నడవటం ద్వేషాలను ప్రారంభించడం నడిచిపోవటం అని నచ్చిన వారి చర్యల భాగం దిద్దుబాటు చర్యల భాగం అనుకోవద్దు. ఏదేమైనప్పటికీనండి ఇప్పుడు మంచిదే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆయన నో డౌట్ ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు నేను క్రైస్తవునని. సో నేను క్రైస్తవునని గర్వంగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఒక హిందూ దేవాలయానికి, అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి గోశాలని ప్రారంభించి మరి అది కూడా ఆల్రెడీ ప్రారంభం అయిపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది. నా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ ఇలాగా ప్రారంభోత్సవమో తెలియదు నాకు. బట్ ఏదైనప్పటికీ కూడా మరి ఆయన గోశాలకు వెళ్తున్నాయి. జ్ఞానోదయం అనేది సంతోషం అంటారు. డెఫినెట్ గా జ్ఞానోదయం కాదు, డెఫినెట్ గా ఆయన మతాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఈ మతాన్ని కూడా అంతే ప్రేమగా మరి కాలినడకన పైకి వెళ్ళటం. అలాగే వీలైతే కొత్తగా ఏం అడగలేదు కదా, ఇంత ముందు ఒకసారి వెళ్ళాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు బట్ మళ్ళీ ఇప్పుడు వెళ్తాం. ఇంకోటి ఏంటంటే ఈ రిచువల్స్ ని గతంలో ఒకసారి అన్నెసరిగా కాంట్రవర్సీ కూడా వచ్చింది. నేను ముఖ్యమంత్రిని, నేను ఎందుకు సంతకం పెట్టాలని. బట్ సిన్స్ ఆ దేవుడి మీద విశ్వాసం, ఆ దేవుడు అంటే అత్యంత గౌరవం, లేకపోతే ఎవరు కూడా కాలినడకన పైకి వెళ్ళరు కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే కస్టమరీ ఎప్పటి నుంచో ఉందో ఆ కస్టమరీ ప్రకారం మరి అక్కడ ఉన్న జవహర్ రెడ్డి గారు, చైర్మన్ సుబ్బారెడ్డి గారు, ఆర్ ఎడిషన్ ఈవో ధర్మారెడ్డి గారు మరి వెల్లంలో అవకల్లో ఆ రిజిస్టర్లో కూడా ఆ సంతకం పెట్టామంటే డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కూడా గౌరవించి, ఎందుకంటే అక్కడ సంతకం పెట్టేది ఏంటి, ఐ హ్యావ్ అట్మోస్ట్ రిగార్డ్ ఫర్ దిస్ రిలీజియన్ ఆర్ ఫర్ దిస్ గాడ్ అని చెప్పి సంతకం. సో దట్ విల్ ఎన్హాన్స్ హిస్ క్రెడిబిలిటీ. కాబట్టి మరి వీళ్ళు ధైర్యం చేసి అడగగలిగితే డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు సంతకం పెడతారు. సో దర్శనానికి వెళ్ళేది రేపు పొద్దున కాబట్టి అడగకపోతే తెలియాలిగా ఆయనకి. మనం మాట్లాడింది సీఎం గారు చాలా బిజీ, ఆయన చూడలేడు. వీళ్ళు ఎవరన్నా చూస్తే చెప్తే అంటే మీరు మాట్లాడినట్టు ప్రతిదీ ట్రాన్స్క్రిప్షన్ ఆయన దగ్గరికి వెళ్తూనే ఉంటుంది కదా. వెళ్తుందంటే టైంని బట్టి కదా. అది డెఫినెట్ గా ఈ ముఖ్యమంత్రి గారు నేను దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. మా ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ సార్లు దేశ ప్రధాని కలిసే అవకాశం నాకు 2 ఏళ్ళలో దొరికింది. బట్ ఆయన బిజీ కాబట్టే కదా. సో కాబట్టి అంత బిజీగా ఈ అర్ధ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి టైం ఉండదు కాబట్టి మరి డెఫినెట్ గా ఒక ఎంపీలు అంటేనే పెద్ద లెక్కలేదు. సో కాబట్టి ఆయనకి చెప్తే కనుక డెఫినెట్ గా ఎలాగైతే భక్తిభావంతో ఆయన నడిచి వెళ్తున్నారో, ముఖ్యమంత్రి అన్న ఇవన్నీ పదవులన్నీ తాత్కాలికం అండి, ఏది శాశ్వతం కాదు. సో ఆ తర్వాత మళ్ళీ ఆయనకి వెళ్లాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. అంటే 30 ఏళ్ళు ఉంటే 30 సంవత్సరాలు వెళ్తారు, అది వేరే 31 సంవత్సరాలు అయినా ఒకసారి అది ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది. కాబట్టి యాజ్ ఎ లార్డ్ వెంకటేశ్వర డివోటీ, మై అప్పీల్ టు ద చీఫ్ మినిస్టర్ ఇస్ మనం వేరే వాళ్ళకి ఒక మార్గదర్శిగా ఉండాలి తప్ప
సీఎం పెట్టేదేంటి నేనెందుకు పెట్టాలని చెప్పి రేపు ఇంకొక ముస్లిం సోదరుడు ఇంకొక క్రిస్టియన్ సోదరుడు అంటే స్వామి మీద నమ్మకం ఉంటేనే వస్తారు. నమ్మకం ఉండి వచ్చినా కూడా ముఖ్యమంత్రి రూలు నాకో రూలు అంటారన్న మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. కాబట్టి అందులోనూ భగవంతుడి ముందు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అర్ధరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పాండిచ్చేరి ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఒకటే. కాబట్టి దయచేసి ఆ రిచువల్ని ఫాలో అవ్వగలిగితే ఫాలో అయితే బాగుంటుంది. ఇది మరి నా మనసులో భావం. మరి పెద్ద మనసుతో ఆయన అర్థం చేసుకుంటే సంతోషం, అర్థం చేసుకోకపోతే ఈ సలహా రాజద్రోహం కాదని వినమించుకుంటున్నాను. అర్ధరాష్ట్రం అంటే ఏపీలో అర్ధరాష్ట్రం, ఇప్పుడున్న ఏపీలో అర్ధరాష్ట్రం, లేకపోతే ఉమ్మడి ఏపీ విడిపోయింది కాబట్టి అది విడిపోయింది కాబట్టి అర్ధరాష్ట్రం. ఇప్పుడున్న ఏపీలో అర్ధరాష్ట్రం అదేంటండి కాదు కాదు, ఉన్న రాష్ట్రంలో అర్ధరాష్ట్రం. అంటే మొత్తానికి పాండిచ్చేరి సీఎం అయినా ఆంధ్ర సీఎం అయినా యూపీ సీఎం అయినా ప్రోటోకాల్ ఒకటే. 20 కోట్లు యూపీ, మరి దానికి సీఎం అయినా ఆంధ్ర రాష్ట్రానికి అర్ధరాష్ట్రానికి పేరు పెట్టారు. 5 కోట్ల విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అయినా 4 కోట్లు తెలంగాణ అయినా 10 లక్షల పాండిచ్చేరి అయినా ముఖ్యమంత్రి అన్నాడు సేమ్ అదే ప్రోటోకాల్ ఉంటుందని చెప్పి చెప్పడం, అంతకుమించి ఏమీ లేదు. సరే మిగిలిన విషయాలు విద్యుత్ సంక్షోభాలు, స్వయం ఉపాధి, పోలవరం అదే అరుణ్ కుమార్ గారు మొన్న చెప్పారు. ఆయన శైలిలో ఆయన చెప్పారు, మన శైలిలో మనం మాట్లాడుకున్నాం. ఏదైనప్పటికీ మరొక్కసారి ఈ విషయాన్ని మళ్ళీ ఆర్థిక దివాలా కోరుతనాన్ని ఎలుగెత్తి చాటిన అరుణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి జోలికి వెళ్ళొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు.